మనకు తెలియదు. దేవుడు నిర్ణయించిన టైము, నిర్ణయించిన డేట్ ఉంది. ఏమైనా తప్పించుకోగలం, కానీ తప్పించుకోలేనిది ఒకటి, చావు. ఆ చావు వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఉండటమే లాభము. కానీ నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు. ఎందుకని బ్రతుకుట క్రీస్తు అంటే క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తు స్వార్థ కొరకే బ్రతకాలి, క్రీస్తుని పోల్చి బ్రతకాలి, క్రీస్తుని మనం చూపిస్తూ బ్రతకాలి, క్రీస్తులోకి అనేక మందిని స్వార్థ చెప్పుకుంటూ మన లైఫ్ స్టైల్ని బట్టి మనము అనేకుల్ని దేవునిలోకి నడిపించుకుంటూ బ్రతకాలి. ఎక్కడైనా ఉండొచ్చు, మనం వర్క్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, లోకంలో ఉండొచ్చు, నడుస్తూ ఉండొచ్చు, సంఘంలో ఉండొచ్చు. క్రీస్తుని పోలి క్రీస్తుకి మహిమకరంగా బ్రతగలిగితే అప్పుడే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అనే మాట వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ మాట మాట్లాడినా, సంఘంలో కూర్చుండొచ్చు, కానీ దేవునికి మహిమకరంగా ఉందా లేదా సంఘంలో నువ్వు చేసే పని?